నీ వాక్యానికి లోబడినట్లుగా చేయమని వేడుకుంటున్నాం. అలాగే బల్ల విడిచినప్పుడు పంచినప్పుడు పరిశుద్ధ దయచేయండి. చివరి ప్రార్థన దేవుని వరకు ఉండి ప్రభా మీరే చక్కగా నడిపిస్తారండి. సండే స్కూల్ పరిచర్య టీచర్స్ జ్ఞాపకం తీసుకో, పిల్లలు కూడా జ్ఞాపకం తీసుకో. సంఘంలో అనేకులు జ్వరాలతో ఉన్నారు ప్రభా, కర్ణించి వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయండి. ఇంకా ఎవరెవరు ఎట్టి బలహీనతలు ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. అన్నిట్లో చాలంత కృప దయచేయండి. అందరిని కూడా నీ ఇంటికి నడిపించండి. నీకు మహిమ ఘనత ప్రభావములు కలిగినట్టుగా కృప చూపించండి తండ్రి. ఆవనమంతా కూడా నీ మహిమ తేచేత నింపండి. అగ్ని ప్రాకారం ఉంచినైనా శత్రు కార్యములు లయపరిచి శత్రు సిగ్గు ఓటమి కలిగించి నీ రాజ్యము స్థాపించబడిన గాక. నీ రాజ్యం కొరకైన ప్రజలు సమకూర్చబడినట్లుగా కృప చూపించండి. సమయాన్ని స్వాధీనంలో ఉంచుకోమని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 166 పాట పాడుకుందాం. 166 164 ఇంకో పుస్తకాల్లో దేవునికే మహిమ యుగ యుగములకు కలుగునుగాక.
14 పాడుకుందామండి. పాట సంఖ్య 114, ఇంకో పుస్తకాల్లో 112. ఓ ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అల్దారికై బలియై, అద్భుత యాగమందు అల్దారికై బలియై, అల్దారి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి, అల్దారి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. దాసులమై మేముండ మోషేను పంపితివి, దాసులమై మేముండ మోషేను పంపితివి. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ, చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ. ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము, క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము. యాత్రలు మాకు తోడై విజయము నీచితివి, యాత్రలు మాకు తోడై విజయము నీచితివి. ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు, ప్రేమించినావు మమ్ము, చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. ఎడారి అడవిలో
195 పాడుకుందామండి. పాట సంఖ్య 195. నీ మందిరము పుస్తకాల్లో 193, పుస్తకాల్లో 785. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ.
దేవుని వాక్యాన్ని విందాం. ఆరాధనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యాన్ని వింది యథార్థముగా ఆత్మతో సత్యముతో ప్రభును మనము ఆరాధన చేస్తాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని ఆరాధన కొరకై దేవుని వాక్యం విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో, అన్ని నామముల కంటే ఉన్నతముగా హెచ్చించబడిన నామములో మరొకసారి మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకొని ఉన్నాం. మహాగణుడు, మహోన్నతుడు, అద్వితీయుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు ప్రభువా, సకల యుగములలో రాజయ్యున్న దేవుడు, అత్యున్నతముగా హెచ్చించబడిన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు ప్రభువా, మీ పాదములకు వందనం చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, కృపచూపుట్లో ఐశ్వర్యవంతుడు, కనికరము చూపుటందుకు సంతోషించే దేవుడు ప్రభువా, దోషములు క్షమించే దేవుడు, ఆయన నీతో సముడైన దేవుడు లేనే లేడు. అంత ఉన్నతమైన దేవుడు ప్రభువా, మీ పాదములకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచగలిగాం, ఘనపరచగలిగాం ప్రభువా, మీకు వందనములు. తిరిగి వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం నాకు మాకు అనుగ్రహించుము. మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి పూజించలాగిన మీ ప్రజలమైన మమ్మను మీ వాక్య వెలుగులో మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని, మీ ఏర్పాట్లో ఉన్న వారిని సకాలంలో మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. దయగల దేవ, ఆవరణ చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచుము, ఆవరణ లోపల మీ ఆత్మ సంచారం ఉంచుము. మా ఆరాధనలు స్వీకరించట కొరకై ప్రభా మా మధ్యలోకి వేం చేయమని ప్రార్థిస్తున్నాం. సింహాసనాసీనులుగా మా మధ్య మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. మా స్తుతుల మీద ప్రభా, మా స్తుతుల మీద మీరు ఆసీనులు ఒకటి కొరకై యోగ్యమైన ఆరాధన మేము చేయగలిగినట్లు మీ ఆత్మ వశంలోకి మమ్మల్ని అందరినీ మీరు కొనుపొమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగల దేవ, మీకే వందనములు. దాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని, అపాత్రుని ప్రభా, జ్ఞానం లేని వాడిని మీ శివరక్తాన్ని ప్రోక్షించండి. నన్ను ఖాళీ చేసి మీ ఆత్మ నింపి మీరు అభిషేకించమని ప్రార్థిస్తూ
మనం తగ్గించుకుంటే మీ నామాన్ని కనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, పేజ్ నెంబర్ 654 పాత నిబంధన గ్రంథంలో. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి ఆరాధన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. దేవుని వాక్యము ఇలాగు సెలవిస్తూ ఉన్నది. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించుచూ ఉన్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ ప్రేమకు గుర్తు ఏమిటంటే, శాశ్వతమైన ప్రేమకు గుర్తు ఏమిటంటే ఆయన విడువని ఎడబాయని కృప. మన ఎడల ఆయన చూపుతూ ఉన్నటువంటి కృప. గడిచిన వారం కూడా మనం ధ్యానించాం. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు గుర్తు ఏంటంటే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మన కొరకై ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నాశనం నుంచి తప్పించి నిత్య జీవానికి మనందరినీ ఆయన పాత్రులుగా చేశాడు. అది ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ. ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా మనం పొందినటువంటి ఆ ఉపకారాలు కూడా మనం గడిచిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లుగా రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన ద్వారా మనల్ని రక్షించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం లేదా 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయనతో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రితో మనం సమాధానం కలిగి ఉండడానికి మనకు సాధ్యమైంది. అది కూడా ఆయన ద్వారా మనం పొందినటువంటి ఉపకారమే. ఇక మనం గమనించినట్లయితే తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇంకా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని పరిశుద్ధ యాజకులుగా చేశాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయనతో మనకు కూడా లేపి రాబోయే యుగంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేసిన ఉపకారాన్ని బట్టి అత్యధికమైన తన కృపా మహేశ్వరుని కీర్తి కలిగినట్లుగా రాబోయే యుగంలో కూడా ఆ యొక్క ఉపకారం మనలో కనబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభుతో మనం కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. చూడండి, ఆ ఉపకారం ఈ లోకమే కాదు, ఆ లోకంలో కూడా ఆయనతో మనల్ని కూర్చుండబెట్టాడు. ఇక తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12 వచనంలో రాయబడినట్లుగా సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుతాం. ఆయనతో కూడా ఏలేటటువంటి భాగ్యం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనల్ని రక్షించాడు. ఆయన ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన ద్వారా మనం తండ్రితో సమాధానపరిచాడు. ఆయన ద్వారా మనల్ని తనకు కుమారులుగా స్వీకరించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. ఇంకా ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఇంకా ఆయనతో కూడా ఏలేటటువంటి భాగ్యము అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందినటువంటి ఉపకారాలే.
ఇక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందినటువంటి ఉపకారాలు, ఇక యేసు ప్రభును మన కొరకే ఈ లోకానికి అనుగ్రహించాడు. మనం చదువుకున్నాం, పౌలు భక్తుడు అన్నాడు. పౌలు భక్తుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్నాడు యేసు ప్రభు అనే మాట గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో, తీతు పత్రిక 2వ అధ్యాయం గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఆయన చెప్పాడు. అంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకై తను తానే అప్పగించుకున్నాడు. తను తానే అప్పగించుకున్నాడు. ఎందుకైనా మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు అంటే మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, సకలమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి తన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఇంకా ఎందుకు తను తాను మన కొరకై అప్పగించుకున్నాడంటే గల్తీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, దుష్టయుగం నుంచి మనల్ని విమోచించడానికి మన పాపముల విషయమై తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా చేయడానికి మన కొరకై తను తానే అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. కనుక మన కొరకై ఆయన ప్రేమకు గుర్తు ఏమిటంటే మన కొరకై తన కుమారుని పంపాడు. ఆయన ద్వారా నాశనం నుంచి తప్పించబడి నిత్య జీవానికి మనం పాత్రులమయ్యాం. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆ ప్రేమకు గుర్తుగా తను తానే మన కొరకై అప్పగించుకున్నాడు. దాని ద్వారా ఎటువంటి మేలు మనం అనుభవించామో మనం చూస్తూ వచ్చాం. ఇది నాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆ ప్రేమకు గుర్తుగా విడువని ఎడబాయిని కృపను మనకు అనుగ్రహించాడు. అదే మనం చదువుకున్నాం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. యెషయా గ్రంథం రాయబడింది, పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప శాశ్వతుడైనటువంటి దేవుడు. ఎటువంటి దేవుడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచూ ఉన్న దేవుడు. ప్రేమించుచూ ఉన్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. శాశ్వతమైనటువంటి ప్రేమ అప్పుడప్పుడు ఉండిపోయే ప్రేమ కాదు, కొంతకాలం ఉండి కొంతకాలం పోయేటటువంటి ప్రేమ కాదు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి? మనం గమనించినట్లయితే శాశ్వతమైనటువంటి ప్రేమ ఏమిటి అని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం ఒక మాట చదువుదామండి. ముప్పై 33వ అధ్యాయం 27వ వచనం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు ఆయన. శాశ్వతుడైనటువంటి దేవుడు ఆయన. ఎటువంటి దేవుడు చెప్పండి? శాశ్వతుడైనటువంటి దేవుడు, శాశ్వత కాలం ఉండేటటువంటి దేవుడు ఆయన. శాశ్వత కాలము ఉండేటటువంటి దేవుడు. ఇక మనం గమనించినట్లయితే 49వ కీర్తన 9వ కీర్తన 7వ వచనం చదవండి. త్వరగా చదుదాం. 9వ కీర్తన 7వ వచనం. కీర్తన 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనము శాశ్వతమైంది. ఆయన శాశ్వత కాలము సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు. ఇక మనం 41వ కీర్తన 13వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన గురించి రాయబడింది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేటటువంటి దేవుడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడేవాడు. కనుక చూడండి ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు.
ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు. ఆయన సింహాసనము శాశ్వతమైనది. ఆయన శాశ్వత కాలము స్తుతించబడేటటువంటి దేవుడు. 1 పేతురు పత్రిక 1:23 రాయబడింది, ఆయన వాక్యము శాశ్వతమైనది. ఇక తీతు పత్రిక 6:16 రాయబడింది, ఆయన మహిమ ప్రభావము శాశ్వతమైనటువంటివి. దానియేలు గ్రంథం 4:3 రాయబడింది, ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఇక 7:14 రాయబడింది, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. కనుక శాశ్వతుడైనటువంటి దేవుడు, ఆ శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నాకు నివాస స్థలముగా ఉన్నాడు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. ఆయన విడువక మన ఎడల ఆయన కృప చూపుతూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెటలు తత్తరిల్లిన, విడిచిపోయినటువంటి కృప, ఎడబాయినటువంటి దేవుడు ఆయన నీకు నాకు దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఏమిటి ఆయన కృప, ఆయన కృప ఏమిటి అని కొన్ని విషయాలు మనము ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. శాశ్వతుడైనటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు, విడువక ఎడబాయక కృప చూపుతూ ఉన్నటువంటి దేవుడు. ఏమిటి ఆయన కృప అంటే, కృపచేత ఆయన మనల్ని రక్షించాడు. కృపచేత ఆయన మనల్ని రక్షించాడు. ఆయన కృప నిన్ను నన్ను రక్షించింది. ఉదాహరణ మనం గమనించినట్లయితే, లోకము పాపముతో నిండిపోయింది. లోకము శాపముతో నిండిపోయిన కాలంలో ప్రతి వ్యక్తి తనకు అనుకూలమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకున్నటువంటి కాలంలో ఒకానొక వ్యక్తి ఉన్నాడు, దేవుని యొక్క కృప పొందినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తి. ఆయన గురించి మనం గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనం రాయబడింది, నోవహు నీతిమంతుడును తన తరంలో నిందారహితుడైనను. 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవహు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడు. ఆ దినాల్లో లోకం ఎలా ఉంది అంటే మనం గమనిస్తే అదే అధ్యాయం 11వ వచనము, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలాత్కారంతో నిండిండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అది ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి. దేవుడు నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. కనుక వారి పాపం వలన ఆ దినాల్లో ప్రజలు పాపముతో ఉన్నారు, బలాత్కారంతో ఉన్నారు, తమ మార్గాలు చెరిపివేసుకొని తమకిష్టమైన మార్గంలో వెళ్తూ ఉన్నారు. పాపం విచ్చలవిడిగా ఉంది. దేవుడే తన నేత్రములతో పాపను చూడలేకపోయాడు. అయ్యో, అసలు ఈ మనుషులను భూమి మీద ఎందుకు సృష్టించానా అని తనలో తాను పశ్చాత్తాపడినటువంటి ఆ దినాలు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి దినాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దేవుని కృపను పొందినవాడు. కనుక దేవుని కృపను పొందిన ఆ వ్యక్తి దేవుని ద్వారా రక్షించబడ్డాడు. ఎలా రక్షించబడ్డాడు? ఆయన దేవుడు సెలవిచ్చాడు, నీవు కృప పొందినవాడు, నీవు రక్షించుకోవటకై ఒక ఓడను సిద్ధం చేసుకో. 3 అంతస్తులు కలిగినటువంటి ఓడ, దానికి ఒకే ద్వారం, చితిసారకపు మానుతో ఆ ఓడను తయారు చేయాలి. చితిసారకపు మానుతో ఓడను తయారు చేయాలి. 3 అంతస్తులు కలిగినటువంటి ఓడ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులకు సూచనగా 3 అంతస్తులు కలిగినటువంటి ఓడ, పరలోక రాజ్యానికి సాదృశ్యమైనటువంటి ఓడ, రక్షణ ఓడ. ఆ ఓడకు ఒకటే ద్వారం, ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గము తండ్రి దగ్గరికి చేరడానికి అన్నట్లుగా సూచనగా, రక్షణ ఓడ సూచనగా ఒకటే మార్గాన్ని ఉంచాడు. ఆ యొక్క ఓడ తలుపు దేవుని స్వాధీనంలో ఉంచుకున్నాడు. నోవహు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను తలుపేస్తాను. కనుక ఆ యొక్క తలుపు కూడా దేవుని స్వాధీనంలో ఉంది, యేసు ప్రభు వారి యొక్క స్వాధీనంలో ఉంది. కనుక మనం గమనించినట్లయితే
నోవహు దేవుని కృప పొందినవాడు కనుక ఆ కృప ఆయన్ను ఆ యొక్క ఉగ్రత నుంచి రక్షించింది. ఆ యొక్క ప్రజలు పాపముతో జీవించినప్పుడు, తమ మార్గాన్ని చెరిపివేసుకున్నప్పుడు, బలాత్కారంతో జీవించినప్పుడు, దేవుడు తాను భూమి మీద నరులను సృష్టించినందుకు పశ్చాత్తాపడి ఆ నరులందరినీ నాశనం చేయాలని ఉద్దేశించాడు. దైవ ఉగ్రత భూలోకానికి వచ్చింది. 40 పగళ్ళు 40 రాత్రుల్లో ప్రచండమైనటువంటి వర్షం భూమి మీద కురిసింది. ప్రచండమైనటువంటి వర్షం ఆ యొక్క వర్షము కుండపోతగా కురుస్తూ వచ్చింది. అవన్నీ విప్పబడ్డాయి. ఆకాశం నుంచి కుండపోతగా వర్షం కురిసింది. భయంకరమైనటువంటి వర్షం. అది వరకు వర్షాన్ని వారు ఎప్పుడు చూడలేదు. భయంకరమైన వర్షం, కేకలేస్తున్నారు. ఓడ నీటి మీద అలాగా తెలుతుంది. వర్షం పడుతుంది, ఇల్లు మునిగాయి, కొండలు మునిగాయి, అన్నీ మునిగాయి. ప్రజలు అలా అలా వెళ్తూ వచ్చారు, కేకలేస్తున్నారు నోవహు నోవహు అని. అయితే దేవుడే ఆ తలుపును వేశాడు. ఇక నోవహు కూడా తేలేడు. మనం గమనించినట్లయితే ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నోవహు రక్షణ పొందాడు. నోవహు కాపాడబడ్డాడు. కారణం ఏమిటంటే ఒకటే మాట ఇక్కడ రాయబడింది. మనం చదువుకున్నప్పుడు 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన కృప పొందాడు, దేవుని కృప. ఆ కృప ఆయన్ను రక్షించింది, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి రక్షించింది. కనుక ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అన్నట్లుగా కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. శాశ్వతుడైనటువంటి దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించినా గనుక విడువక నీ ఎడలా కృప చూపుతున్నాను. ఆయన కృప చూపుతూ ఉన్నటువంటి దేవుడు. ఆయన కృప ద్వారా నీవు నేను కూడా రక్షణ పొందాం. ఆనాడు నోవహు ఆ యొక్క రక్షణ ఓడలో ఎలాగో ప్రవేశించాడో, ఈనాడు నీవు నేను కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా రక్షణను పొందాం. ఆ దినాన ఆ యొక్క చితిసారక మాను అనగా ఆ యొక్క వృక్షము చెట్టు నరకబడి ఆ యొక్క ఓడ తయారు చేయబడింది. ఈ దినాన నిన్ను నన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే బలి అయ్యారు. బలి అయ్యి రక్షణను మన కొరకై సిద్ధపరిచారు. ఆయన నీకు నాకు రక్షణ వస్త్రాన్ని సిద్ధపరిచాడు. పాపం నుంచి రక్షించాడు, నిత్య నరకం నుంచి రక్షించాడు, పాతాళం నుంచి రక్షించాడు, దైవ ఉగ్రత నుంచి రక్షించి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి నిన్ను పాత్రులుగా చేశాడు. ఇదంతా కూడా దేవుని యొక్క కృపే. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు ఉన్నాను గనుక నీ ఎడల కృపను విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. నిత్యము ఆయన కృప తరతరములకు ఆయన కృప చూపేవాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. లోకంలో ఉన్నట్టు అన్ని నశించిపోయేటివే, భూమి దాని ఆశలు గతించిపోయేటివే. అయితే ఆయన శాశ్వత కాలము ఉండేటటువంటి దేవుడు. అటువంటి దేవుడు నీకు నాకు నివాస స్థలముగా ఉన్నాడు. ఈ లోకం వదిలిన తర్వాత ఎక్కడుంటాం? రక్షణ పొందినటువంటి నీవు నేను ఆ పరలోక రాజ్యములో ఆయనతో కూడా యుగాయుగములు సదాకాలము ఉంటాం. ఆయన నీకు నాకు నివాస స్థలముగా ఉన్నటువంటి దేవుడు. కనుక మనం ఆయన ఆరాధించొద్దా? ఆయన ప్రేమ ఏమిటి అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. అవును ప్రభువా, నన్ను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు, నా ఎడల కృప చూపుతూ ఉన్నావు. మీ కృపను పొందడానికి నేను పాత్రుని కాదు. కృప అంటే అర్థం ఏమిటంటే అపాత్రునికి అధికారము ఇవ్వడమే. అపాత్రుడు, ఎటువంటి యోగ్యత లేనటువంటి వానికి అధికారం ఇవ్వడమే, దాన్నే కృప అంటారు. ఉదాహరణకు మనకు అర్థం కావాలంటే, దారిలో ఒక వ్యక్తి పోతున్నాడు అనుకోండి, ఎవరో చినిగిపోయినటువంటి దుస్తులు చీమి గార్చుకుంటా తలంతా మాసిపోయి జుట్టు ఇరబోసుకొని ఇక చెప్పులు లేక ఏదో అడుక్కు తింటూ అలాగా పొరుతూ ఉన్నాడు అనుకోండి రోడ్లో. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాని శుభ్రం చేసి మంచి ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి వస్త్రాలు వానికి ధరింపజేసి, పాదములకు మంచి చెప్పులు తొడిగించి, చేతికి మంచి ఉంగరం ఉంచి సింహాసనం మీద కూర్చోబెడితే అదేమంటారు? అతడు ఆ యొక్క స్థానానికి యోగ్యుడా? కాదు. ఎవరో గుర్తు తెలియనివాడు ఎవరో అటువంటి వ్యక్తి తీసుకొచ్చి అటువంటి అధికారం, అటువంటి స్థానము ఉంచగలిగితే ఆ వ్యక్తి ఎంత కృతజ్ఞుడిగా ఉండాలో. అయ్యా ప్రభువా, నా స్థితి ఎటువంటిది,
ఎటువంటి స్థానం నాకు ఇచ్చావు అని ఎంత కృతజ్ఞుడిగా జీవించాలో. కనుక నీవు నేను కూడా పొందినది అదే కృప. ఏమిటి ఆ కృప అంటే, పాపములతో నిండిన వారమే, శాపముతో నిండిన వారమే, దైవ ఉగ్రతకు పాత్రులమే. ఆనాడు దైవ ఉగ్రత ఆ యొక్క వర్షం రూపంలో ఆ ప్రజలందరినీ నాశనం చేసింది. కానీ మన కొరకై కాచుకున్నటువంటి ఉగ్రత నిత్య నరకము. అది అగ్ని గంధకముతో మండే గుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాయుగములు ఆరని అగ్నిలో కేకలేస్తూ బాధపడచ్చు, అయ్యో అమ్మో అబ్బో అంటూ రొమ్ము కొట్టుకొచ్చు ఆ జీవించవలసినదే. అది భయంకరమైనటువంటి పరిస్థితి. దానికి పాత్రలుగా ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించాడు. తన రక్తం ద్వారా తను బలి అయి ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మన పాప విమోచన క్రయధనాన్ని చెల్లించి ఆ పాపం నుంచి మనల్ని విడిపించి మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. కుమారుని స్థానం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు. ఆయనతో కూడా లేపి పరలోకమందు తనతో పాటు ఆయన కూర్చుండే పెట్టుకున్నాడు అని వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండే పెట్టుకుంటాను. అటువంటి ధన్యత సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఏలేటటువంటి ధన్యత ఎక్కడ? పరలోక రాజ్యములో, శాశ్వతమైన రాజ్యములో, శాశ్వతమైన ప్రభుత్వంలో అటువంటి అధికారం ఇచ్చాడు. ఎటువంటి వారం? లోకములో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి వారంట? సహపౌరులు కాక పరదేశులు. ఈ దేశం కాదు, పరదేశులు. వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరజనులు. ఈ యొక్క నిరీక్షణ, ఎటువంటి నిరీక్షణ లేనటువంటి వారు, లోకంలో దేవుడు లేనివారు, నిజమైనటువంటి దేవుని గుర్తెరక ఆయా గుడ్డితనం కలిగి అంధకారములో తరువులాడుచున్నటువంటి మిమ్మును ఆయన ప్రేమించాడు. ఆయన కనికరించి దేవునితో సమాధానపరిచాడు. ఆయన రాజ్యానికి నిన్ను వారసులుగా చేశాడు. మునుపు దూరస్తులైన మనలను క్రీస్తు యేసునందు ఆయన రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేశాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమైంది, దుష్టత్వమందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. అది మన యొక్క పరిస్థితి. మనం ఎలా ఉన్నాం అంటే అవిధేయులముగా, అవివేకులముగా, మోసపోయిన వారముగా, దురాశలకు భోగములకు దాసులుగా ఉండి అసహ్యమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. మన యొక్క అంతము నిత్య నరకమై ఉండేను. అంతం ఎలా ఉండేను? నిత్య నరకమై ఉండేను. అగ్ని గంధకంతో మండే గుండానికి పాత్రలుగా ఉంటుంది. అటువంటి మనల్ని, నీచులమైనటువంటి మనం, ఇంకా పత్రిక రాయబడింది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో, ఇక మనము బలహీనులము, ఇంకా కడద్రోయబడినటువంటి వారం, జ్ఞానం లేని వారం, అజ్ఞానులము. అటువంటి మనల్ని ఆయన ఏర్పరచుకొని తన కొరకై నియమించుకొని తన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇది దేవుని యొక్క కృప. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక ఎడల కృపను చూపుతున్నాను. ఏమిటి ఆయన కృప అంటే, కృప ద్వారా మీరు రక్షణ పొందారు. కనుక నీవు నేను కూడా రక్షణ పొందామంటే ఆయన కృప. ఈనాడు ఈ స్థానంలో ఉన్నామంటే, దేవుని కుమారులుగా చేయబడ్డామంటే ఆయన కృప. తన కుమారులుగా చేసుకొని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడంటే ఆయన కృప. ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడ్డామంటే కేవలం ఆయన యొక్క కృప. ఈ కృప ద్వారా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, ఎంతగా ప్రేమించాడు.
తరతరముల వరకు ఆయన కృప. పర్వతములు తొలగిపోయినా సరే, మెట్టలు తత్తరిల్లినా సరే, నా కృప నిన్ను విడిచిపో. చిన్న శ్రమ వస్తేనే, కష్టం వస్తేనే ఏమవుతుంది? బంధువులు పక్కకు పోతారు, ఇక రక్త సంబంధులు పక్కకు పోతారు, స్నేహితులు పక్కకు పోతారు, అందరు కూడా విడిచిపెట్టేవారుగా ఉంటారు. అయితే దేవుడు అంటాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా కూడా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నా నిబంధన తొలగిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన మన ఎడల జాలి పడినటువంటి దేవుడు, నీ ఎడల జాలి పడినటువంటి దేవుడు, నీతో నిబంధన చేసినటువంటి దేవుడు, విడిచిపోని కృపను నీకు అనుగ్రహించినటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. దానికి గుర్తుగానే ఆయన నిన్ను రక్షించాడు, పాపం నుంచి రక్షించాడు, ఉగ్రత నుంచి రక్షించాడు, నిత్య నరకం నుంచి రక్షించాడు, పాతాళం నుంచి, పాతాళ వేదల నుంచి రక్షించాడు, పరలోక రాజ్యానికి పాత్రులుగా చేశాడు. ఆయన కృప ద్వారా బలపరుస్తున్నాడు, ఆయన కృప ద్వారా నీతిమంతులుగా చేశాడు. ఇంకా ఆయన కృప ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే మనకు దయచేస్తూ ఉన్నాడు. దినదినము ఆయన కృపను మన ఎడల చూపుతూ ఉన్నాడు. కనుక ఇటువంటి దేవుని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని మనం ఆయన ఆరాధించదు గాక. దయగల దేవుడి లేఖన భాగం దీవించును గాక. మనం లేచి 210వ పాట, గోపుస్తకాల్లో 208, గోపుస్తకాల్లో 179, స్తోత్రము పాడి పొగడెదము. ఈ పాట పల్లవి, మొదటి 2 వచనాలు, చివరి వచనం. చివరి వచనం పాడుతున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత ఓ సోదరుడు సండే స్కూల్ టీచర్ లేరు కనుక మరి ఒక సహోదరుడు సహోదరి క్లుప్తంగా మనం ఆరాధన చేస్తాం. ముందుకు రండి అమ్మ, దయచేసి ముందుకు రండి, ముందుకు రావాలా. ఫ్యాన్లు ఉండే రండి, ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, వెనకలో వచ్చేవారికి స్థలం. అట్లా ఇంకా కొంచెం ముందుకు రండి. చెరువు వచ్చిన పాడుతున్నప్పుడు పిల్లలు ఎట్లా పోవాలా? వర్షగా పోవాలా. ఏమ్మా మేరీ, వర్షంగా నడిపించబోవాలి, వర్షంగా పోవాలా, అట్టేంట పోకూడదు. రే మీరు కూడా, నువ్వు చాలా జాస్తి మనిషి, నువ్వు కూడా జాస్తి చిన్నగా పోవాలి. ఎవరు? నువ్వేం లీడర్ కాదు, ఇంకా పెట్టలే, చిన్నగా వర్షంగా పో.